హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మేము ఈవినింగ్ అయినా తినడానికని అలా వెళ్ళామండి. ఇది కోకో వరల్డ్ అని, ఇది బీవీకే కాలేజు శ్రీరామ థియేటర్ డౌన్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, బాగున్నాయి అక్కడ ఫ్రూట్ సలాడ్ అన్నీనా. అక్కడ కోకోనట్ జ్యూసు, కోకోనట్ షేకు, కోకోనట్ డ్రై ఫ్రూట్ అవన్నీ షేక్ మొత్తం అదినా. నెక్స్ట్ వచ్చి తాటి ముంజల జ్యూస్, ఇది ఫేమస్ అటండి ఇక్కడ. మేము ఫ్రూట్ సలాడునా నెక్స్ట్ మామిడికాయ జ్యూస్ది తీసుకున్నాము, చాలా బాగుంది. నియర్ బై ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఈ షార్ట్ ఎందుకు పెడుతున్నానంటే, మార్నింగ్ నుంచి మీకు ఏం లాగ్స్ పెట్టలేదు కదా, ఎందుకంటే చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. సో అందుకని నేను ఏం పెట్టలేకపోయాను. చిన్న యాక్సిడెంట్ జరిగింది. అంటే మార్నింగ్ మేము 11 ఈ టైంలో మా హస్బెండ్ షాప్ కని నేను పిల్లల్ని పెట్టుకొని నా స్కూటీ మీద వెళ్తుంటే నేను సడన్గా నా బండికి బ్రేకులు పట్టేశాయి. సో బ్రేకులు అవ్వలేదు. ఎదురుగా అట్నుంచి గవర్నమెంట్ వెహికల్ అనమాట, కొంచెం అది వ్యాన్ లాగా ఉంది. అది స్లోగా టర్న్ అవుతుంది. నేను స్లోగా వెళ్తాను, పిల్లలు ఉంటే యాక్చువల్గా నేను స్పీడ్గా వెళ్ళను. నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తానేమో, కానీ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం స్లోగానే వెళ్తాను నేను. అలా అప్పుడు చాలా స్లోగా వెళ్తున్నాను కాబట్టి అతను కూడా స్లోగా టర్న్ చేస్తున్నారు కాబట్టి లక్కీగా ఏం అవ్వలేదు. నాకు మాత్రమే చిన్న కాల్కి ఫ్రాక్చర్ అయ్యింది, నా బండికి కొంచెం డ్యామేజ్ అయింది. లక్కీగా దేవుడు ఉన్నాడనే చెప్పాలండి. చాలా మట్టుగా నా పిల్లలకి ఇంత కూడా ఏం అవ్వలేదండి. నేను చాలా భయపడ్డాను. పిల్లలకు మాత్రం మోక్స్తా ఉంది, ఇషాంత్ ఉన్నాడు, అదే మా బాబు మా పాప ఉన్నారు. పిల్లలకు మాత్రం దేవుడు చాలా కాపాడాడండి. ఈరోజు మాత్రం చాలా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇంత కూడా ఏం అవ్వలేదు, చాలా దేవుడు నాకు అదొకటి హెల్ప్ చేశాడు. ఆ తర్వాత మా హస్బెండ్కి ఫోన్ చేశారు, నాకు వాటర్ పెట్టారు, బ్లడ్ వస్తుంటే అంత వాటర్ పెట్టి అక్కడ ఆటో స్టాండ్ ఉంటే వాళ్ళందరూ కొంచెం హెల్ప్ చేశారు. మా హస్బెండ్ ఫోన్ చేయగానే అతను డ్యూటీ నుంచి వెంటనే వచ్చేసారు. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లారు. వచ్చేసరికి మేము మధ్యాహ్నం 1:30 2 అయిపోయింది. ఇంకొచ్చాక రెస్ట్ తీసుకున్నాను. ఇంకా అంతే. ఇంకా తర్వాత ఇప్పుడు ఈవినింగ్ ఏమైనా పాపని డ్యాన్స్ క్లాస్ దింపేసి బాబుకైనా తినిపిద్దామని వెళ్తే ఇక కోకో వరల్డ్ అని ఉంది. ఎవరైనా ఒక నియర్ బై సైడ్ వెళ్తే తింటారు. అగోండి కాలు చూపిస్తున్నాను కదా, అదే నా కాలుకి కొంచెం ప్యాచర్ అయింది బొట్టల వేనికి. ఇంకా కుడి చేతికి కూడా చిన్న చిన్నది వచ్చాయి. మేము అక్కడ మ్యాంగో లస్సీ, మ్యాంగో జ్యూసున నెక్స్ట్ వచ్చి బాబు గడికి మా ఆయనకి ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాము. పాపకి పార్సల్ తీసుకొని వస్తాను ఫ్రూట్ సలాడ్ ఒకటి, తను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిందని. అక్కడ నెక్స్ట్ పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంటుందండి. అక్కడ కూడా అన్ని ఫ్లేవర్స్ బాగున్నాయి. మొత్తగా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్ని బాగా మేక్ చేస్తున్నారు. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి ఏమైనా తింటారు కదా, బాగున్నదండి, అంత క్వాలిటీ అన్ని బాగున్నాయి. ఆ పక్కన పానీపూరి కూడా ఉంటుందండి. అక్కడ జనాలు బాగా ఉన్నారు. అడిగాను, అది కొంచెం ఫేమస్ అంట. అవి అక్కడ జనాలు అందరూ ఉంటారు చూడండి. పానీపూరి చాటు అక్కడ ఫేమస్ అంట, తింటున్నారు, చాలా బాగున్నాయి. ఒకసారి ఎవరైనా అక్కడ దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. ఓకే, బాయ్ అండి అందరికీ.